పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా చలో పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా తన తండ్రి ఆశయాలకై కదిలను ఈ నేలపై నమ్ముకున్న జనౌకై నడిసెను తన జెండకై ఆపదలున్నోళ్ళకై అడుగడుగున ఆప్తుడై ప్రజల గుండె సప్పుడై జన హృదయపు బంధువై నాగార్జున సాగరులో నడిచెను ఓ యుద్ధమై పదరా పదరా తనతో అడుగైరా సాగరు గుండెల్లో కొనసాగే తరుణం ఎత్తెను తన పిడికిలినే ఓ యువ కెరటం ప్రజలే తన ప్రాణమంటూ పొందెను జననం పల్లె పల్లె పాదయాత్ర తోటి పయనం పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా చలో పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా తన తండ్రి ఆశయాలకై కదిలను ఈ నేలపై నమ్ముకున్న జనౌకై నడిసెను తన జెండకై ఆపదలున్నోళ్ళకై అడుగడుగున ఆప్తుడై ప్రజల గుండె సప్పుడై జన హృదయపు బంధువై నాగార్జున సాగరులో నడిచెను ఓ యుద్ధమై పదరా పదరా తనతో సాగరు గుండెల్లో కొనసాగే తరుణం ఎత్తెను తన పిడికిలినే ఓ యువ కెరటం ప్రజలే తన ప్రాణమంటూ పొందెను జననం పల్లె పల్లె పాదయాత్ర తోటి పయనం పదరా పదరా తనతో అడుగైరా జయ హో జై వీరని జెండా పట్టైరా చలో పదరా పదరా తనతో అడుగైరా జయ హో. అదేవిధంగా పితృహారం ఎంపీటీసీ గారు ధనావత్ భారతి భాస్కర్ రావు గారిని కూడా వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా నరేందర్ గారు పెద్దలు మరి కొద్దిగా ప్రముఖులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. బాబుసాయిపేట మాజీ సర్పంచ్ శ్రవణ్ గారు, దామోదర్ గారు అక్కడ ఉన్నటువంటి 200 మంది బాలికలను 2010లోనే తీసి మనం తిప్రారంలో అరకోర వసతులతో ఉన్నటువంటి బిల్డింగ్లో మనం గత 4-5 సంవత్సరాలుగా నిలపడం జరిగింది. 2015లో ఆ బిల్డింగ్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దగ్గరికి వెళ్ళి ప్రత్యామ్నాయంగా బాబుసాయిపేటలో ఉన్నటువంటి మరి అప్గ్రేడెడ్ స్కూల్లో ఒక 3 బిల్డింగ్లలో తాతంగా శాఖాపరంగా మరి కుందూరు జానరెడ్డి గారికి నోటీసులు కూడా తీసుకురావడం జరిగింది. వారు కూడా ఒకసారి పరిశీలించి రెడ్డిలా వాళ్ళకి విన్నవించడం అవకాశం ఉంటే మీరు మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చూపించారు. అప్పటి నుండి నోముల నరసింహయ్య గారు, భగత్ గారు, పోయిన ఎమ్మెల్యే గారు కూడా అనేక మార్లు విన్నవించినాక మరి పోయిన సంవత్సరం జనవరిలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కేవలం 1 సంవత్సర కాలంలోనే మాకు చక్కటి బిల్డింగ్ను అందించినటువంటి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వారికి ప్రత్యేకంగా మా విద్యాశాఖ పక్షాన శిరస్సు వచ్చి వారికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 200 మంది ఆడపిల్లలు గర్ల్స్ చాలా రకాల ఇబ్బంది పడ్డారు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా మేము కూడా మానవతావాదులుగా చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి మా విన్నపాన్ని మన్నించి అందరి రాజకీయ ప్రతినిధుల యొక్క విజ్ఞాపన మన్నించి ఒక మంచి బిల్డింగ్ కట్టారు. మరి మా పిల్లలకి ఈ రోజు నుంచి స్వాతంత్రం పైన ఒక ఫ్లోర్ నిర్మించే విధంగా తమను చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆల్రెడీ మనకు 1,20 లక్షలు నిలుపుదల చేయడం జరిగింది. ఒకసారి డైరెక్టర్ గారి దృష్టి అయితే ఈ క్యాంపస్లో మోడల్ స్కూల్ ఉంటుంది సార్, అదేవిధంగా కేజీబీ ఉంటుంది, ఇంటర్మీడియట్ వరకు చాలా చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. గత 4-5 సంవత్సరాలుగా 100% రిజల్ట్. మరి చాలామంది బాసరా ఐఐటీలో చదివి చాలా ఉద్యోగాలు స్థిరపడిన వారు ఇక్కడ చదివిన విద్యార్థులు, ఎస్పెషల్లీ గిరిజన బాలికలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మరి ఈ బిల్డింగ్ ఇక్కడ మంజూరు కాగానే మరి రెడ్డి ల్యాబ్ వాళ్ళు మాకు బిల్డింగ్ కట్టారు. వాటర్ ఒకటి లేదు, మీరు ఎలక్ట్రిసిటీ వాటర్ మీరే ప్రొవైడ్ చేసుకోవాలి అనగానే మరి గవర్నర్ మా ఎంపీపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి బోరు వేయించి మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చేయించి మాకు పూర్తి బిల్డింగ్ సాగరించినారు. మండల విద్యాధికారి బాలాజీ నాయక్ గారు, కేజీబీ ఎస్ఓ గారు, ఉపాధ్యాయులు,
వేదిక ముందున్న చాలామంది పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలకు అభినందనలు. నేను 2 ఏళ్ల క్రితం కేజీబీ పాఠశాల సందర్శించాను. అక్కడ స్కూలు ఖాళీ చేసి అక్కడ నీళ్ళు ఊరుతుంటాయి, పరిసరాలు కూడా పదునుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒకసారి నన్ను రమ్మంటే వచ్చాను. వచ్చిన సందర్భంలో చాలా ఇబ్బందికరంగా కనిపించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యం వారు మంచి ఉద్దేశంతో మంచి బిల్డింగ్ కట్టించినా కూడా అక్కడ జరిగిన ఇబ్బంది వల్ల వాటర్ పొల్యూషన్ వచ్చిందని చెప్పి ఇక్కడ మార్చడం జరిగింది. ఇప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం అక్కడ కొన్ని చర్యలు తీసుకుంటే అది కూడా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పి నారాయణ రెడ్డి గారు అంటుంటే ఇప్పుడు విన్నాను. ఏమైనా మళ్ళీ పెద్ద మనసుతోనే, ఎందుకంటే మీ కట్టించిన బిల్డింగు విద్యార్థులకు ఉపయోగకరంగా లేదు, చదువుకు ఉపయోగపడతలేదనే ఉద్దేశంతో ఒక మంచి బిల్డింగ్ కట్టించారు. నేను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ యాజమాన్యాన్ని, ఆ బృందాన్ని పేరు పేరును అభినందిస్తున్నాను. సమాజం అందరూ అభివృద్ధి అయి అందరూ బాగుండి అందరూ బతికితేనే అది సమాజంగా ఉంటుంది, ఉన్నత సమాజంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి ముఖ్యమైనది చదువు. చదువులో ముఖ్యమైనది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలంటేనే ఇంటి దగ్గర ఇబ్బందులుండి ఒకనాడు మనము ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అమ్మాయిల చదువు చాలా తక్కువ ఉండేది. నేను 1976లో ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మేము 56 మంది బైపీసీ గ్రూప్లో ఉంటే 56లో 52 మంది అబ్బాయిలు ఉన్నాం, 4 అమ్మాయిలు ఉండేది. తర్వాత 79 నుంచి 82 మధ్యన డిగ్రీ చేసేటప్పుడు చూస్తే 33 మంది మా బీఎస్సీ మా బ్యాచ్లో ఉంటే 3 అమ్మాయిలు ఉండేది, 30 మంది అబ్బాయిలే ఉండేది. కానీ నేడు అమ్మాయిలు చదువులో ముందుకు వస్తున్నారు. అది 10వ తరగతి పరీక్షలు కానీ, ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ, నీట్ కానీ ప్రతి దాంట్లో కూడా పోటీ పడి మంచిగా చదువుకొని ఈ దేశాభివృద్ధిలో ముందుకు వస్తారు. అదే కాదు, మేము సైన్యంలో పనిచేస్తాం, అంతరిక్షంలో వెళ్తాం, అన్నిట్లో కూడా ముందుకు వెళ్తామని చెప్పి ముందుకు పోతున్న స్థితి ఉంది. చాలా శ్రమ కోర్చి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ఎస్ఓ గారు కానీ, సిఆర్టీలు కానీ, సిబ్బంది కానీ వాళ్ళ జీతాలు తక్కువ ఉన్నప్పటికీ తల్లుల్లాగానే మంచి విద్యను అందిస్తున్నారు. ఆ కోణంలో రెడ్డీస్ ల్యాబ్ వారు మరొకసారి వారు ఉన్నత హృదయంతో త్యాగశీలతో ఈ బిల్డింగ్ ఎంఈఓ గారు మాట చెప్పారు శాసనసభ్యులకు. దాదాపు 475 కేజీబీలు ఉంటే 284 కేజీబీలలో ఇంటర్మీడియట్ తరగతులు కూడా ప్రారంభించి నడుస్తున్నాయి. వాస్తవంగా ఇక్కడ ఎందుకు పైన వాళ్ళు ఎందుకు అనుకుంటే వాళ్ళకు ఫ్లోర్ కనుక వేస్తే తప్పనిసరిగా ఇక్కడికి ఇంటర్మీడియట్ తరగతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక 160 మంది 2 గ్రూపుల విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. అది ఇంకా తొందరగా అయ్యే పని, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అన్నప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఊరు మన బడి ఇవన్నీ కార్యక్రమాల్లో చాలా డబ్బులు కావాల్సి ఉంది. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ రకంగా ఉంది, కేంద్రం నుంచి ఏమొస్తున్నాయి, ఇవన్నీ మనం అందరం పత్రికలు చదువుతున్నాం. వాళ్ళు అనుకుంటే మాత్రం, రెడ్డి యాజమాన్యం అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ కల్లా అది అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ యజమాన్యంలో మరొకసారి ఆలోచించమని చెప్పి నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా ఇక్కడ ఇంటర్మీడియట్ తరగతులు వస్తేందుకు మాత్రం తప్పనిసరిగా గౌరవ శాసనసభ్యులు కృషి చేస్తారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలకు, టీచర్స్కి, అలాగే విద్యార్థులకు, పత్రికా ప్రముఖులకు, అలాగే మా కొలీగ్స్ ఫ్రమ్ డాక్టర్ రెడ్డీస్, అలాగే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించినటువంటి డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రాంతంతో మాకు 3 దశాబ్దాలు పైగా అనుబంధం ఉంది. ఇక్కడ ఈ కంపెనీని 1900 ఎర్లీ డేస్లో కట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దగ్గర 30-35 ఏళ్ళ నుంచి ఈ మండలం కానీ, ఈ గ్రామాలతో కానీ, ఈ గ్రామంలో ఉన్న మీ అందరితో కూడా ఎంతో అనుబంధం ఉంది. దీనందరికీ ముఖ్య కారణం మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి గారు. వారు మరి ఒక రైతు కుటుంబంలో పుట్టి విద్యని ఉన్నత విద్యను అభ్యసించి ఒక పెద్ద సైంటిస్ట్గా, అలాగే ఒక
మరి ఎంటర్ప్రెన్యూర్గా, అలాగే ఈ డాక్టర్ రెడ్డిస్ సంస్థని మరి అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్ళి తర్వాత ఈ సంస్థ ఎదుగుదలతో పాటు మరి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, సమాజానికి మనం కూడా ఏదో ఇవ్వాలి అనే ఉద్దేశంతో 30 ఏళ్ల క్రితమే ఆయన డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించడం, ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఎంఈఓ గారు చెప్పినట్లు ఎన్నో కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, అలాగే రాష్ట్రంలో తెలంగాణ కానీ ఇంకేతర ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా బేసికల్గా మేము వర్క్ చేసేది ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, లైవ్లీహుడ్స్ మీద, అలాగే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ మీద, ఈ 4 మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో బేసికల్గా ఎడ్యుకేషన్ మీదే ఎంఈఓ గారితో కలిసి ఐ థింక్ గత 15-20 ఏళ్ల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే రైతు ప్రోగ్రామ్స్ కూడా కొన్ని మా ఫౌండేషన్ నుంచి ఈ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాం. సరే, అది మీ అందరికీ తెలియజేయడం కోసం ఇది తెలియజేశాం. ప్రత్యేకంగా ఈ బాలికల స్కూల్ వచ్చేవరకు మరి ఎప్పటి నుంచో పెద్దలు జానారెడ్డి గారు కానీ, అలాగే ఇతరితర స్థానిక నాయకులు కానీ, సబ్సిక్వెంట్గా వచ్చిన అందరు నాయకులు కూడా ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకమైన ఒక భవనం ఏర్పాటు చేయాలి అని కోరుకోవటం, మరి దాన్ని మేము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మా చైర్మన్ సతీష్ రెడ్డి గారు కానీ, మా కో చైర్మన్ ప్రసాద్ గారు కానీ, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా చైర్మన్ గారు మా ఎమ్మెల్యే గారికి కూడా చాలా దగ్గర మిత్రులు. అది కూడా మాకు చాలా మంచి జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేద్దామన్నా ఆయన తప్పనిసరిగా అప్రూవల్ ఇస్తూ ఉంటారు ఈ ప్రాంతం చేయటానికి. జయవీర్ గారికి కూడా చాలా దగ్గర, ఆయనకి చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్ కూడా ఆయన మా చైర్మన్ సతీష్ రెడ్డి గారు. సో ఎన్నో మంచి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో, వారు కూడా ఇక్కడ శాసనసభ్యులకి ఇక్కడ ఎన్నిక కావటం, మరి వారికి మా టాప్ మేనేజ్మెంట్తో, మా అందరితో ఉన్న సాన్నిహిత్యంతో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం అనే నమ్మకం నాకు ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రముఖులకు, రెడ్డి ల్యాబొరేటరీస్ యాజమాన్యానికి, స్కూల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లవెల్ల పాటుపడిన జానారెడ్డి గారు, వారి ఏ విధంగానైతే విద్య మీద, వైద్యం మీద, పేద ప్రజల మీద ఏదైతే దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించారో అదేవిధంగా నడిపించేందుకు మేమందరం కంకణ బద్దులమై ఉన్నామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత చక్కని భవనాన్ని నిర్మించిన రెడ్డి ల్యాబొరేటరీస్ యాజమాన్యానికి మరిన్ని కూడా సౌకర్యాలు కల్పించగలరని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ మండలంలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసేందుకు వారెంతో సహకరిస్తున్న విషయాన్ని మీరు అందరు గమనించి వారు సహకారం ఇంతే కొనసాగాలని, మన మండలంలోనే కాదు మొత్తం తెలంగాణలో కూడా విద్య అన్నది ఇంకొంచెం మెరుగుపడి మీ అందరికీ కూడా మంచి విద్యను ఈ ప్రభుత్వం ద్వారా అందించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న బాలికలకు కూడా నేను చెప్తున్నాను, నాకు కూడా మేము కూడా చిన్నప్పటి నుంచి చాలా మీటింగ్లు అటెండ్ అయినాము. కాకపోతే మీటింగ్ ఎంత ఎక్కువైతుంటే అంత అసహనం పెరుగుతుంటుంది కాబట్టి ఇప్పటికే చాలా ఎక్కువసేపు మాట్లాడినారు వక్తలందరూ. మన ఈ స్కూల్ కోసం కృషి చేసిన జెడ్పీటీసీ మన భాస్కర్ నాయక్ గారు కానీ, వంటశాల కట్టించి వారి శిలాఫలకం మీద వారి పేరు లేదని బాధపడుతున్న మన ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారు కానీ, వారు శ్రీనివాసరెడ్డి గారి చెప్పినట్టు వారి శిలాఫలకాన్ని ఎవరైతే వ్యక్తి పీకించారో ఆయన పదవిని కూడా ఈ ప్రాంత ప్రజలు అదేవిధంగా పీకినరన్న విషయాన్ని కూడా, కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద కన్నా అభివృద్ధి మీద, పిల్లల విద్య మీద శ్రద్ధ వహించి ఉంటే వారికి ఈ పరిస్థితి వచ్చేది కాదని, కాబట్టి మనం కూడా అదొక పాఠంగా నేర్చుకొని మనం కూడా ముందు కేవలం అభివృద్ధి మీద మనం ఫోకస్ పెట్టి ఈ శిలాఫలకాల మీద గాను ఆర్భాటాలకు కాకుండా మనం అభివృద్ధి మీద మనం కూడా కృషి చేస్తే కేవలం ఈ 5 ఏళ్ళే కాదు మరిన్నేళ్ళు ఈ ప్రాంతాన్ని కూడా మనం మంచిగా చూసుకునే అవకాశం ప్రజలు ఇస్తారన్న విషయాన్ని మీరు కూడా గమనించి
మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాగరు గుండెల్లో కొనసాగే తరుణం, ఎత్తెను తన పిడికిలినే ఓ యువ కెరటం. ప్రజలే తన ప్రాణమంటూ పొందెను జననం, పల్లె పల్లె పాదయాత్రతోటి పయనం. పదరా పదరా తనతో అడుగైరా, జయ హో జై వీరని జెండా పట్టైరా. చలో పదరా పదరా తనతో అడుగైరా, జయ హో జై వీరని జెండా పట్టైరా.